గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ పసివేదల గ్రామం నుండి నిర్వహించబడుతున్న ఈ ఆనాపానసతి జూమ్ సెషన్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, రాబోతున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నామండి. ఈ జ్ఞానాన్ని మీరు వినియోగించుకోవాలని ఆశిస్తూ ఫస్ట్ 15 minutes మనం ఆనాపానసతి మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస విధానాన్ని ద్వారా మెడిటేషన్ చేద్దాం మిత్రులారా. అందరు కాళ్ళు చేతులు క్రాస్ చేసుకోండి. కాళ్ళు చేతులు క్రాస్ చేసుకోండి. వేళ్ళు పెట్టుకోండి. చేతులు, కళ్ళు నోరు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి. శ్వాస మీదే ధ్యాస. ఏ మంత్ర జపాన్ని చేయవలసిన అవసరం లేదు. ఏ నామాన్ని స్మరించవలసిన అవసరం లేదు. ఏ రూపాన్ని ఊహించుకోని అవసరం లేదు. సహజంగా సరళంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండండి మిత్రులారా. శ్వాస మీదే ధ్యాస. అద్భుతమైన ధ్యానం ఆచరిస్తున్నాం మిత్రులారా. మనలోకి మనం అంతర్ముఖం కావడమే ధ్యానం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంతర్ముఖమైనప్పుడు మాత్రమే మీరు ఆ ఆరాధ్య దైవంతో సమానం అవుతారు. లేని ఎడల ఆ పరమాత్మను కనుగొనుట సుదుర్లభం, దుర్లభమైనది. శ్వాస మీదే ధ్యాస. బండిలో వజ్రాల బొమ్మల భలి భలి బాగుగా హుషారుగా షికారు పోదు. బాగుగా హుషారుగా షికారు పోదు. నేను పయనమవుతును. బంగారు బండిలో వజ్రాల బొమ్మల భలి భలి బాగుగా హుషారుగా షికారు పోదు. నేను పయనమవుదును. కొండలైనను కోనలైనను, కొండలైనను
విజయముకై సహనముతో వేచియుందును. విజయముకై సహనముతో వేచియుందును. బాగుగా హుషారుగా షికారు పోదును. నేను పయనమవుదును. ఏనుగైనను సింహమైనను, ఏనుగైనను సింహమైనను, నేను అదరక బెదరక ముందుకెళుదును. నేను అదరక బెదరక ముందుకెళుదును. నువ్వైనా నేనైనా ఒక్కటందును, ఒక్కటే అందును. నువ్వైనా నేనైనా ఒక్కటందును, ఒక్కటే అందును. బంగారు బండిలో వజ్రాల బొమ్మల భలే భలే బాగుగా హుషారుగా షికారు పోదును. బాగుగా హుషారుగా షికారు పోదును. నేను పయనమవుదును. కలతలైనను ఘనతలైనను, కలతలైనను ఘనతలైనను, నేను కృంగగా పొంగగా మిన్నకుందును. నేను కృంగగా పొంగగా మిన్నకుందును. అన్నిటినీ మౌనముగా వీక్షింతును. అన్నిటినీ మౌనముగా వీక్షింతును. సాక్షిని అవుదును. సాక్షిని అవుదును. నేను పయనమవుదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మల భలి భలి బాగుగా హుషారుగా షికారు పోదును. నేను పయనమవుదును. పయనమే అవుదును. బంగారు బండిలో వజ్రాల బొమ్మల భలి భలి బాగుగా హుషారుగా షికారు పోదును. నేను పయనమవుదును. పయనమే అవుదును. లాస్ట్ 5 minutes ఓన్లీ. శ్వాస మీద ధ్యాస.
లాస్ట్ 2 minutes ఉంది. శ్వాస మీద శ్వాస. శ్వాస మీద శ్వాస. లాస్ట్ 1 minute only. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా చేతులు తీసి కళ్ళ మీద బోర్లించుకోండి. ఫైవ్ సెకండ్స్ అలానే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ధ్యానానికి క్లాస్ పెట్టుకుందాం మిత్రులు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మార్గదర్శకత్వంలో అద్భుతమైన ఆనాపానసతి ధ్యాన విధానాన్ని మనకు అందించిన శ్రీ భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే తటవర్తి వీరరాఘవరావు గారు, తటవర్తి రాజలక్ష్మి మేడం గారి దంపతులకు కూడా వారి ఆశీస్సులతోనే ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. వారిద్దరికి మా ఆత్మాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామండి. ఈ యజ్ఞాన్ని మనం 42వ రోజు జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఇది లోకాన్ సమస్తాన్ సుఖనో భవంతు సర్వే జనా సుఖనో భవంతు అన్న కాన్సెప్ట్ తోటి మనం ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు మనకి జ్ఞానదాత పసివేదల గ్రామం నుండి తాళ్ళూరి సత్యనారాయణ గారు ఇచ్చేసి ఉన్నారు. వీరు మా చిన్ననాటి స్కూల్ గురువులు మరియు ఆధ్యాత్మిక గురువులు కూడా. వీరు భగవద్గీతలో PhD చేసి ఉన్నారండి. వీరు PSSM ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఎంతో మందికి సహకారం చేస్తున్నారు సమాజానికి. వీరిని ఆహ్వానించుకున్నాం మిత్రులారా. ఈ రోజు టాపిక్ ఒక యోగి ఆత్మకథ. వెల్కమ్ టుడే సెషన్ సార్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడొచ్చండి. వెల్కమ్ టుడే సెషన్ సార్. ప్లీజ్ స్టార్ట్ యువర్ క్లాస్. వాయిస్ వినిపించట్లేదండి, గట్టిగా మాట్లాడండి సార్, గట్టిగా.
సౌండ్ లేదు సార్. దగ్గరికి పెట్టుకోవాలి మీరు. ఫోన్ దగ్గరికి ఉండాలి సార్. దగ్గరికి ఉండాలి. వినిపించట్లేదు. ఎస్. సభ్యులకి నా హృదయ ఫోన్ ఎదురుగా ఉండండి సార్. ఫోన్ ఎదురుగా ఉండండి. ఒక యోగి చెప్తూ ఉంటారు. సార్ సరిగా వినిపించట్లేదు. ఈ పుస్తకాన్ని ఫోన్కి దగ్గర. ఎస్. ఈ పుస్తకాన్ని దీని గురించి పుస్తకాన్ని తెలుసుకుని అప్పుడు వినిపిస్తుంది సార్. దగ్గరికి ఉంటే వినిపిస్తుంది. దీంతో యువతి కథలో మనకి పతంజలి తన యోగ సూత్రాలు సాధనా పాదము అనే పుస్తకంలో మొదటి సూత్రంలో క్రియాయోగం గురించి ఏమని చెప్పారంటే తపస్సాధ్యాయన ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. అంటే క్రియాయోగం అంటే తపస్సు, ధ్యానము, రెండవది సాధ్యాయనము, మూడవది ఈశ్వర ప్రణిధానము, ప్రణిధానము శరణాగతి. ఈ మూడింటిని కలిపి క్రియాయోగము అన్నారు. ఈ క్రియాయోగాన్ని ప్రారంభించిన ప్రపంచానికి మొదట బోధించిన వాడు మహావతార్ బాబాజీ. ఈ మహావతార్ బాబాజీ కొన్ని విషయాలు, బాబాజీ గురించి కానీ ఆయన కుటుంబం గురించి కానీ జన్మస్థలం గురించి కానీ వాస్తవానికి మనకి ఏమి తెలియదు. బాబా దేహం మీద ఉన్న వయసు తెస్తే సరిగా వినిపించట్లేదు. వయసు చివరికంటే పెట్టానే ఎదురుగానే కూర్చున్నాను. బాబా శరీరము పసిమి ఛాయితో పుష్టిగా ఉండి బాగా ఎత్తుగలిగిన తేజస్సుతో ప్రబుద్ధి. ఆయన కళ్ళు నల్లగా, శాంతంగా, ప్రేమతో, ప్రసన్నంగా ఉంటాయి. ఈ పరమ గురువు హిమాలయాల్లో ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన చేతులు ఎప్పుడు కూడా ఒక చిన్న దండం ఉంటుంది. ప్రయాణం అంతా సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతూ ఉంటుంది. హలో, వినపడుతుందమ్మా? చెప్పండి సార్. ఇప్పుడు మీరు పిలిచినప్పుడు బాగా అనిపిస్తుంది సార్. అలా దగ్గరికి ఉండాలి. ఆయన ప్రయాణం ఎప్పుడు కూడా సూక్ష్మ శరీరం ద్వారా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇలాగే చెప్పండి. ఇప్పుడు కాలినడకను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన కోరుకుంటే తప్ప ఇప్పుడు ఎవరికి కనిపించడు. అలాగే ఆయన కూడా ఎవరు గుర్తించలేరు. సాధారణంగా హిందీలో మాట్లాడుతూ ఉంటారు.
అవసరమైనప్పుడు ఏ భాషలో అయినా సరే మాట్లాడగల సమర్థులు ఆయన. ఆయన మనకి ఇప్పటికి కూడా సార్ వాయిస్ చెక్ చేయమనండి సార్, ఎవరు వచ్చినట్టు. వాయిస్ దగ్గరికి కూర్చోమనండి, సరిపోతుంది. ఒకసారి బాగానే వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఈయన ఇప్పటికి కూడా ఉత్తర హిమాలయాల్లో ఉంటాడు ఆయన. ఈయన స్థితి మన మానసిక స్థితికి అందరూ అనిపిస్తుంటారు. ఈయన పని ఏంటంటే ప్రత్యేక దిక్కు నిర్వహణలో సార్ అక్కడ వాయిస్ దగ్గర ఏదైనా అడ్డం ఉందేమో చెక్ చేయండి, ఏదైనా అడ్డంగా ఉందేమో అక్కడ, అది తీసేయండి అడ్డంగా ఏదైనా ఉంటే. ఇప్పుడు మాట్లాడండి సార్. బాబాజీ ఇప్పుడు బాగా వస్తుంది. ఎంతో అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నట్లు వీళ్ళిద్దరూ కలిసి ఉత్తేజప్రదమైన స్పందనలు ప్రపంచానికి అందిస్తూ ఉండేవారు. మోక్ష ప్రాప్తికి ఒకళ్ళు శరీరంగాను, ఇంకొకళ్ళు శరీరం లేకుండా, అంటే క్రీస్తేమో శరీరం లేకుండా బాబాజీ శరీరంతో ప్రపంచానికి ఎంతో సేవ చేస్తూ ఉండేవారు. వీళ్ళు పని ఏమిటంటే యుద్ధాలను, జాతి విద్వేషాలను రూపుమాపడం, ప్రపంచంలో మతపరమైన పక్షపాతంతో ఎవరైనా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళని అలా వ్యవహరించకుండా చేయడం. ఈయన లహరి మహాశ్రేయులకి క్రియా దీక్ష ఇచ్చి ఆయన ద్వారా ప్రపంచానికి క్రియాయోగం గురించి పరిచయం చేశారు. మనకి మహావతార్ బాబాజీ గురించి పరమహంస యోగానందకి పరిచయం ఎలాగా అనేది ఒక ఇన్సిడెంట్లో మనకు కనపడుతుంది. పరమహంస యోగానంద వాళ్ళ గురువు గారు ఆజ్ఞ ప్రకారం అమెరికా నుంచి ఆహ్వానం వస్తే ఆయన ప్రయాణంకి బయలుదేరుతూ ఉండగా పరమహంస యోగానంద గదిలో తలుపు చప్పుడు వినపడింది. ఎవరో ఆయన తలుపు తీసేటప్పటికి బాబాజీ ఉన్నారు అక్కడ. ఆయన అన్నారు, లోపలికి వచ్చి, భగవంతుడు నీ ప్రార్థన విన్నాడు, నీ గురువుగారి ఆదేశ ప్రకారం నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ అందరికీ కూడా ఈ క్రియాయోగ దీక్ష ఇవ్వమని భగవంతుడు నీతో చెప్పమన్నాడు. ఆ సందేశం చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పాడు. నీవు పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగాన్ని వ్యాపింపజేయడానికి భగవంతుడితో నువ్వు ఎన్నిక కాబడ్డావు అని ఆయన పరమహంస యోగానందకి సందేశం ఇచ్చారు. తర్వాత బాబాజీ ప్రియ శిష్యుడైన లహరి మహాశయుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లహరి మహాశయులు 1828 సెప్టెంబర్ 30వ తేదీన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మస్థలం గర్లి అనే గ్రామం, అది నదియా జిల్లాలో ఉంది. ఆయన తల్లిదండ్రులు గౌరీ మోహన్ ముక్త కాశీ. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్యామ్ చరణ్ లహరి. 1835లో జలంగి నది ప్రవాహం తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ లహరి తల్లిదండ్రుల ఆస్తి అంతా కూడా, వాళ్ళ పొలాలన్నీ కూడా ఆ నది మార్పులో మునిగిపోయాయి. వాళ్ళు అక్కడ ఒక శివాలయం కూడా నిర్మించారు. ఒక ఆయన ఆ శివాలయంలో శివలింగాన్ని తీసుకుని వస్తే వీళ్ళు అక్కడి నుంచి కాశీకి బయలుదేరి వెళ్ళి అక్కడ మకాన్ని అక్కడ మార్చేసుకున్నారు.
అక్కడ శివాలయాన్ని నిర్మించి వాళ్ళు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. లహరి మహాశయులకి హిందీతో పాటు ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాల్, ఫ్రెంచ్ భాషలు బాగా వచ్చు. 1846లో ఆయన శ్రీమతి కాశీమణితో వివాహం జరగడం, వీళ్ళకి 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించడం. 1851లో బ్రిటిష్ గవర్నమెంట్ వారు పరిపాలిస్తూ ఉండేవారు ఇప్పుడు మనని. వాళ్ళలో మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లహరి మహాశయులకి అకౌంటెంట్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా ఆయన చాలా ప్రదేశాలు తిరిగారు. వాటిలో గాజ్పూర్, మీర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీ ఈ చోట్ల పనిచేశారు ఉద్యోగరీత్యా ఆయన. కాశీలో ఆయన గరుడేశ్వర్ మహల్లా అనే చోట ఒక ఇల్లు కట్టుకున్నారు. 37 సంవత్సరాల వయసులో ఆయన రాణిఖేత్ సమీపంలో అవతార్ బాబా కనబడి ఆయనకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. అది ఎలాగిచ్చారో తెలుసుకుందాం. 1861లో దానాపూర్లో లహరి మహాశయులు పనిచేస్తుంటే ఒక రోజున వాళ్ళ ఆఫీస్ మేనేజర్ ఏమని చెప్పారంటే, లహరి, మీకు రాణిఖేత్ అనే ప్రదేశానికి ఉద్యోగం బదిలీ అయింది. అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఒక సైనిక స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు, ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పారు. అది హిమాలయాల్లో ఉంది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. నడిచి వెళ్ళాలి, లేకపోతే గుర్రం మీద వెళ్ళాలి. లహరి అక్కడ చేరుకోవడానికి సుమారు 30 రోజులు సార్ వాయిస్ వినిపిస్తుందా అండి? అమ్మ వినిపిస్తుందా? నీ మాట వినపడుతుంది. మాట్లాడుతుందమ్మా. సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. వినిపించట్లేదు, ఆగింది. సార్ లెఫ్ట్ అయ్యారా? సార్ లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారు. ఈ లోపల ఎవరన్నా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. మాట్లాడు. నీ పాట బాగుందమ్మా నీరజ, చాలా బాగుంది పాట. పాటేనండి, దాంట్లో ధైర్యంగా ఉండాలని చెప్పడానికి. అదే బాగుంది పాట. ఏ మాస్టర్ లేరేటైనా అదే వస్తారు, కొంచెం అదే బయటకు వచ్చినట్టున్నారు. అదే అదే ఒక రోజు అలా చెప్తే సార్కి అలవాటు అయిపోద్ది కదా. ఇంకా చాలా క్లాసులు ఉంటాయి, వారానికి ఒక క్లాస్ ఉంటాయి. అవునవును, ఆయనకి కొత్తగా ఉండి అది అందుకని వచ్చు, కానీ ఆయనకి అన్ని వచ్చు కానీ కొంచెం కొత్తగా ఫీల్ అవుతున్నారు. అవునవును, అలవాటు అవ్వాలి కదా. కొత్తగా పర్వాలేదు, మందే కదా. అంటే పర్వాలేదు, ఒక రోజు 2 రోజులు వస్తే అలాగే అలవాటు అవుద్దమ్మా. ప్రతి వీక్ ఒక క్లాస్ తీసుకుంటారు సార్. అదేనమ్మా, అదే నేను తెల్లవారుజామున క్లాస్కి వద్దాం అనుకున్నానమ్మా. ఈ రాజేష్ వాళ్ళు ఫోన్ చేస్తే దీనికి ఛార్జింగ్ లేదు, లేక రాలేకపోయాను. అవునండి, ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బంది అవుతుంది. అన్ని చెక్ చేసుకుంటాడు.
వాళ్ళు పిల్లలు ఆన్లైన్ లో కనిపించారు, అందుకని ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికి రావటం కుదరలేదు నాకు ఇంకా. విని నువ్వు ఒక హెల్ప్ చేయాలి. సార్ దగ్గరికి వెళ్ళి సార్కి ప్లేట్ ఇస్తారు, ఒకసారి చెక్ చేస్తాను. సార్ రావాలి సార్ మీరు. సార్ వెయిటింగ్ మేమందరం. టైం కూడా ఇట్ అయిపోతుందమ్మా, 6:30 కూడా. సార్ జాయిన్ అవుతున్నారు. ఆయనకి ఏదో సంథింగ్ అదే అదర్వైజ్ క్లాస్ జరుగుతున్నదే కదా. ఫస్ట్ లో కొంతసేపు వినిపించలేదు కదా సౌండ్ సార్ది. వినిపించలేదమ్మా, కట్ అయిపోయింది. అందుకని చెప్పాలి. ముందే అడ్జస్ట్ చేసి పెట్టవలసింది. ముందే బాగుంటుంది అనుకున్నామండి, వచ్చారు ఆల్రెడీ సెట్ అయింది, మళ్ళీ అప్పుడు తేడా. అవునవును, ముందే చేసుకున్నాం. జాయిన్ అవుతున్నారు. జాయినింగ్ అని వస్తుంది, వెళ్తా ఉన్నారు ఇంకా. విజయ అంటే జాయిన్ అవ్వలేదా? విజయ అంటే అయ్యారమ్మా. అయ్యారే, కానీ వీడియో పెట్టుకోక తెలియట్లేదు. అవునమ్మా, పెట్టుకోవటం లేదు వీడియో. ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు సార్. వస్తున్నారు, కుదరలేదు, ఇక్కడికన్నా వచ్చాను. అమ్మ కృష్ణవేణి గారిని జాయిన్ చేయలేదేటి? ఆంటీ కూడా జాయిన్ అయినట్టున్నారు, విడియాల సీత. సార్ ఇంకా రాలేదు. ఏదో పాట పాడమ్మా. నేను పాట పాడినా పాడు, ఎందుకు ఖాళీగా. సరే అయితే 10 నిమిషాలు ధ్యానం చేద్దాం, మనకు అవకాశం వచ్చింది ధ్యానానికి. ధ్యానం చేసేద్దాం, ఓకేనా? ఆరికి ధ్యానం మంచిది కదా. అందరు కళ్ళు మూసుకోండి, శ్వాస మీద శ్వాస. మా మాటలు వినిపిస్తున్నాయమ్మా? వినిపిస్తున్నా అండి సీతాంటి. నా ఫోన్ పని చేయట్లేదు. పని చేస్తుంది. మీరు స్మరా వీడియోలో వచ్చారు, వీడియోలో అనగానే సీత గారు నేను పని చేస్తుంది. వీడియో ఒకటి ఆన్ అవ్వట్లేదు. ఆన్ చేయండి వీడియో. కింద మీకు అది కింద ఏంటంటే మీరు స్క్రీన్ టచ్ చేయగానే కింద ఫస్ట్ దేమో మైక్ మాట్లాడేది, సెకండ్ దేమో ఆ వీడియో కనిపించడానికి. అంతే, ఆ రెండు గుర్తుపెట్టుకోండి, అంతే కాదు. ఇలా స్క్రీన్ టచ్ చేయగానే ఫస్ట్ ఆడియో, సెకండ్ ది ఆడియో. ఎందుకు పని చేయట్లేదండి? ఇప్పుడు కనిపిస్తున్నారా అండి? కనిపిస్తున్నారండి, అంతే అంతే. ఎందుకు మీది ఎందుకు వీడియో అయితే ఎప్పుడు ఆన్ అవుతుంది, ఆడియో అయితే మేము అన్మ్యూట్ చేస్తేనే వినపడుతుంది. అంటే అందరూ ఒకసారి మాట్లాడేస్తే ప్రాబ్లం అని అందరూ మ్యూట్ లో పెట్టేస్తామండి. ఎవరు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆన్ అవుతుంది. సార్ వచ్చారు, ఓకేనా?
సరే. మీకు కనిపిస్తున్నారు. వీడియో అలా ఆన్ లో ఉంచుకోండి. నేను ఇప్పుడు అందరి మ్యూట్ చేస్తాను. సార్ ఒకరు మాట్లాడతారు. మనందరం మ్యూట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? అలాగేనమ్మా. సరే. ఇలా పెట్టాము కదా. అమ్మమ్మ గారు కనపడిలో పెట్టు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడచ్చు సార్. లహరి మాస్టర్లు ఏంటి సార్? పవర్ ఆఫ్ అయినట్టుంది. ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అయ్యారు కదా. ఇందాక బాగా వినిపిస్తుంది సార్. దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడండి. లహరి మాస్టర్లు రాణికెత్తికి వెళ్ళారు. సైనిక స్థావరాన్ని అక్కడ ఓపెన్ చేస్తుంటే గవర్నమెంట్. ఓకే సార్, నైస్. అక్కడ ఆయనకి అకౌంటెంట్ గా పెద్ద వర్క్ లేదు. లేకపోవడం వల్ల హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒక రోజున ఆయన హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా ఎవరో తను పిలిచినట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే దూరంగా ఒక ఆయన ఒక ఊహ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు నెమ్మదిగా. వెళ్ళేటప్పటికీ ఆయన్ని లహరి మహాశయుల్ని ఆయన ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ గుహలోనికి నువ్వు విశ్రాంతి తీసుకో అన్నారు. ఆయన ఎవరో ఈయనకి తెలియలేదు. ఆయన అప్పుడు ఏం చేశారంటే తల మీద చెయ్యి పెట్టి ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నారు. అప్పుడు ఆయనకి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. ఓహో, నేను ఈ గుహలో పూర్వజన్మలో చాలా కాలం తపస్సు చేశాను. ఈయన బాబాజీ, పూర్వజన్మలో నా గురువు ఈయనే అని గుర్తుకొచ్చింది. సర్లే ఆయన అన్నారు, ఓకే పూర్వజన్మ గుర్తుకొచ్చింది కదా, నువ్వు ఇక్కడికి నేనే తీసుకుని వచ్చాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే అక్కడ ఒక నూనె పాత్ర ఉంది, దాన్ని తాగి నువ్వు వెళ్ళి ఇక్కడ ఒక చిన్ని నది ప్రవహిస్తూ ఉంటుంది దగ్గరలో, ఆ నది ఒడ్డున పడుకో అని ఆయన మాయమైపోయారు. లహరి మహాశయులు ఆ నూనె తాగి అక్కడికి ఆ నది ఒడ్డుకి వెళ్ళి పడుకున్నారు. పడుకునేటప్పటికి తెల్లవారుజాముని ఒక ఆయన వచ్చి ఆయన లెగ్గొట్టారు. గురువు గారు రమ్మంటున్నారు, మీకు మంత్రదీక్ష ఇస్తారట అన్నారు. సర్లే ఓకే, బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఒక బంగారు భవనం సృష్టించబడి ఉంది. పూర్వజన్మలో ఆయన అడిగాడు తన గురువు గారిని, మీరు నాకు మంత్రదీక్షను ఒక బంగారు భవనంలో ఇవ్వాలి. ఆయన కోరిక ప్రకారం బాబాజీ ఒక బంగారు భవనాన్ని సృష్టించాడు. చాలా అద్భుతంగా ఉంది. ఆ భవనం అంతా ఒకసారి చూసినాడు. చూసి వచ్చారు. అక్కడ క్రతువుకి ఈయనకి యోగ దీక్ష ఇవ్వడానికి అక్కడ అన్ని సిద్ధం చేయబడి ఉన్నాయి. ఆయనకి చక్కగా క్రియాయోగ దీక్ష ఇచ్చారు. యోగ దీక్ష పూర్తి అయ్యేటప్పటికి బంగారు భవనం మాయమైపోయింది. ఆయనకి ఎదురుగుండా ఒక చిన్న మట్టి పాత్ర ఉంది. బాబాజీ అన్నారు, నీకు ఆ మట్టి పాత్రలో చేయి పెట్టి నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది, నువ్వు దాన్ని ఆహారంగా తీసుకో అన్నారు. సర్లే ఆయన ఆ మట్టి పాత్రలో చేయి పెట్టి వేడి వేడి పూరీలు, కూర, మిఠాయి, తనకు కావాల్సినవన్నీ తిన్నాడు. బాబాజీ వచ్చి ఆయన తల నిమిరారు. సర్లే
తల నిమిరేటప్పటికి ఆయన నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోయారు. లహరి మహాశయులు ఆయన అదృశ్యం అయిపోయారు. ఆయన మేలుకునేటప్పటికి 7 రోజుల తర్వాత మేలుకున్నారు బాబాజీ. అప్పుడు ఆ 7 రోజులు అయిన తర్వాత బాబాజీ వచ్చారు. లహరి మహాశయులు మేలుకునేటప్పటికి 7 రోజులు పట్టింది ఆ నిర్వికల్ప సమాధిలో. అప్పుడు వచ్చి అప్పుడు ఆయన అన్నారు, బాబాజీ ఇక్కడ నేను మీ దగ్గరే ఉండిపోతాను అంటే, బాబు ఉంది, నువ్వు గృహస్థుగా ఉంటూ నేను నీకు క్రియాయోగాన్ని బోధించాను. ఈ క్రియాయోగాన్ని గృహస్థులు కూడా చక్కగా పాటించి ముక్తి పొందగలరు. నువ్వు గృహస్థుగా ఉంటూ గృహస్థ జీవితంలో ఉన్న వాళ్ళకి ఈ క్రియాయోగాన్ని బోధిస్తూ వాళ్ళని ఆత్మజ్ఞానం పెంపొందించడానికి నువ్వు ఎన్నుకోబడ్డావు. నీ వల్ల చాలా మందికి మోక్షం తెలుస్తుంది, మోక్షం వస్తుంది. మోక్షం అంటే సన్యాసం అక్కర్లేదు మోక్షానికి, అంతఃసన్యాసం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చు అని నువ్వు చెప్పవచ్చు అని చెప్పి లహరి మహాశయుడి నుంచి పంపించారు. ఆయన అనంతరం ఎన్నో అన్ని మతాలకి, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, పారసీకులకి తన శిష్యులుగా చేర్చుకొని వారానికి ఒక రోజు తన ఇంట్లో చక్కగా ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారు. క్రియాయోగాన్ని 4 భాగాలుగా 4 స్టేజెస్గా విభజించి ఒక్కొక్క స్టేజీ తర్వాత ఒక స్టేజీ అని బోధిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర ఒక పోస్ట్ మ్యాన్, అతని పేరు బృంద, ఆయన క్రియాయుగంలో మొదటి దీక్ష తీసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత అతన్ని అన్నగాడు 2వ దీక్ష ఇమ్మంటావా అంటే ఆ బృంద ఏమన్నాడు తెలుసా, అయ్యా మీరు నాకు ఇచ్చిన మొదటి దీక్ష వల్లే నేను నా పని మర్చిపోతున్నాను, నేను దైవపరమైన మత్తులో మునిగిపోయి ఉంటున్నాను, అంచేత 2వ దీక్షకి వెళ్తే నా వృత్తి ఇక నేను దాన్ని మర్చిపోతాను, అంచేత నాకు ఈ మొదటి దీక్ష చాలు అన్నాడు. ఆయన ఆయన దగ్గర ఎంతోమంది అద్భుతమైన శిష్యులు తయారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు స్వామి భాస్కరానంద సరస్వతి, బాలబ్రహ్మచారి, మహారాజ్ ఈశ్వరి నారాయణ మహారాజ్ సింహ, వాళ్ళ అబ్బాయి రాజా యతీంద్ర మోహన్, యుక్తేశ్వరగిరి, అద్భుతమైన శిష్యులు ఆయన తయారు చేశారు. ఆ లహరి మహాశయుని శిష్యుడు యుక్తేశ్వరగిరి, అంటే 3వ గురువు దగ్గరికి వస్తున్నాను అనమాట. ఆ యుక్తేశ్వరగిరి గురించి మనం కొంత తెలుసుకుందాం. ఈయన సంసార నామం ప్రియనాథ్ కరాట్కర్. ఈయన శ్రీరాంపురంలో పుట్టారు. వీళ్ళ నాన్నగారు బాగా సిరి సంపదలు ఉన్న వ్యాపారి. ఈయన బడికి వెళ్ళింది తక్కువ. యవ్వనంలో అడుగు పెట్టేటప్పటికి పెళ్లి చేశారు. కూతురు పుట్టింది, సంసార బాధ్యత వచ్చింది. తండ్రి దగ్గర నుంచి ఒక పురాతన భవనం తనకి ఆస్తిగా వచ్చింది. ఆయన మార్గదర్శకంలో ఎంతోమంది జ్ఞానులయ్యారు. ఆయన క్రియాయోగ దీక్ష తీసుకున్నారు యుక్తేశ్వరగిరి లహరి మహాశయుల దగ్గర. ఆయన పడుకుని సమాస్థితిలో ఉండేవారు, కూర్చుని సమాస్థితిలో ఉండేవారు, మితంగా భోంచేసేవారు. ఆయన ప్రతి పలుకు జ్ఞానంతో నిండి ఉండేది. ఆయన ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండేవారు. ఆయన ఆరు బయట కూర్చుని ఉండగా ఒకసారి ఒక పాము ఆయన దగ్గరికి వచ్చింది. ఈయన ధ్యానం చేసుకుంటున్నాడు, అది కూడా అలా నిలబడి ఉంది. ఆయన ధ్యానం పూర్తి అయ్యేటప్పటికి అది అలా నిలబడి ఉంది. ఆయన దానికి చూస్తున్నాడు. నెమ్మదిగా వచ్చి అది ఆయన కాళసంలోంచి దూరి ఆయనకేమీ హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఆయన అంటూ ఉండేవాడు, పరమాత్మ మనకి ఉచితంగా ఎంతో నిరంతరము మనకి శ్వాసను అందిస్తున్నాడు, గాలిని అందిస్తున్నాడు.
మరి అంత ఉచితంగా పరమాత్మ దగ్గర నుంచి గాలి నువ్వు తీసుకుంటున్నంత కాలం ఆయనకి కృతజ్ఞత తెలియస్తూ ఉండాలి అని చెబుతూ ఉండేవారు. ఇక ఆయన శిష్యుడు పరమహంస యోగానంద, ఆయన గురించి తెలుసుకుందాం. పరమహంస యోగానంద మనకి అసలైన ఈ పుస్తకం రాసిన వ్యక్తి. ఈయన ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లి పేరు జ్ఞానప్రభ, తండ్రి భగవతి చరణ్ ఘోష్. వాళ్ళ నాన్నగారు పరమహంసకు పెట్టిన పేరు ముకుందలాల్ ఘోష్. వాళ్ళ నాన్నగారు బెంగాల్ నాగపూర్ రైల్వే జోన్కి మేనేజర్ ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఉండేవాడు. తల్లి వల్ల ఎన్నో మహాభారత కథలు విన్నాడు. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిన తర్వాత ఒకసారి ఒక బ్రిటిష్ అధికారి లెక్కలు చూస్తూ ఆయనకి 1,25,000 రూపాయలు బోనస్ తీసుకోలేదని చెప్పి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి చెక్కు పంపించారు. ఆయన 14 నెలల వయసులో ఉన్నప్పుడు ఆయనకి ఒకసారి లహరి మాస్టర్ దగ్గర తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇచ్చి, నీ కొడుకు గొప్ప యోగి అవుతాడమ్మా, ఇతడు ఆధ్యాత్మిక రైలు ఇంజన్, ఎంతో మందిని పరమాత్మ దగ్గరికి చేరుస్తాడు ఈయన అని చెప్పాడు. నెమ్మదిగా ఆయన నిరంతరము ధ్యాన స్థితిలో ఉంటూ ఉండేవాడు, పరమాత్మని దృష్టి పెడుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన ధ్యానం చేస్తుండగా, ఈరోజు ధ్యానంలో అప్పుడు ఆ ధ్యానంలో నీకు ఈరోజు నీ గురువు ఈరోజు నిన్ను వస్తున్నాడు, నువ్వు నీ గురువుని ఈ రోజును కలుసుకుంటావు అని ఒక స్త్రీ కంఠం వినపడింది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్ భగవతే. ఆయన ఆ రోజుని బజార్లో సరుకులు కొనడానికి వెళ్ళాడు. ఒక సన్నని సందు. ఆ సందులో చెట్ట చివర క్రీస్తు వంటి ఒక యోగి కనపడ్డాడు. ఆయన చూడగానే ఈయనే నా గురువు అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. గురుదేవా అని. యుక్తేశ్వరగిరి ఆయన చూడగానే, తండ్రి వచ్చేసావా, 10 ఏళ్ల నుంచి నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను రా అన్నాడు. ఆయన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. గంగానది ఒడి ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అప్పటికి ఆయన వయసు 85 సంవత్సరాలు. ఒరే, నువ్వు ఇంటికి వెళ్ళి ఒక 4 వారాల తర్వాత తిరిగి రా అన్నాడు. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు ఆ పిల్లాడు. పరమహంస యోగానంద 10th క్లాస్ చదువుతున్నాడు అనమాట. సర్లే, ఆయన చెప్పినట్టు 4 వారాలు తిరిగి వచ్చాడు. తర్వాత ఆయనకి మర్నాడే క్రియాయోగ దీక్ష ఇచ్చాడు. గురువు యొక్క స్పర్శతోటి ఆయనలో ఒక మహాతేజం ప్రవేశించింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు, నేను చదువు కంటిన్యూ చేస్తాను, నా ఆధ్యాత్మిక చింతనతో పాటు చదువు కూడా కంటిన్యూ చేస్తా అని చెప్పి నాన్నగారికి మాట ఇచ్చిన ప్రకారం కలకత్తాలో స్కాటిష్ చర్చ్ కళాశాలలో ఇంటర్మీడియట్ దాంట్లో, అంటే అప్పుడు ప్రీ యూనివర్సిటీ ఉండేది, దాంట్లో జాయిన్ అయ్యాడు. ఒక రోజుని గురుదేవులు అన్నారు, యుక్తేశ్వరగిరి అన్నాడు, ఒరే నువ్వు చాలా సన్నగా ఉన్నావురా, నువ్వు కొంచెం అనారోగ్యంతో ఉన్నట్లు కనబడుతుంది అంటే, అవును, అప్పటికి ఆయన అజీర్తితో బాధపడుతున్నాడు. సర్లే, గురువు ఒక్కసారి ఆయన ఒంటి మీద అలా చెయ్యి వేసి నీ అనారోగ్యం పోతుంది అన్నాడు. ఆ మాట ప్రకారం ఆయన 2 వారాల్లో ఎంతో బరువు పెరిగాడు. అజీర్తి వ్యాధి పోయింది. ఆయన పరధ్యానంలో ఉంటుండగా, ఒరే నువ్వు నీ మనోవిధిలో 3 సంస్థలు సృష్టిస్తున్నావు. ఒకటి సమతల ప్రదేశంలో, ఒకటి కొండ మీద, ఒకటి సముద్ర తీరంలో 3 భవనాలు నీ ఆలోచనలో ఉన్నాయి అన్నాడు.
తర్వాత ఆ గురువుగారు చెప్పినట్లే 3 సంస్థలు నిర్మించాడు. ఒకటి భారతదేశంలోను, 2 అమెరికాలోను. తర్వాత ఆయన లహరి మహాశయుని శిష్యుడైన తారకేశ్వర్లో ఒక ఆయన రామ్ గోపాల్ వర్మ అని నిద్రపోని సాధువు ఉన్నాడు. ఆయన కలుసుకుంటానికి వెళ్ళాడు. కలుసుకుంటే వెళితే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారా అని అడిగితే ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని నేను కాదు నీ గురువే యుక్తేశ్వరగిరి గారు ఇస్తారు నీకు. బ్రహ్మజ్ఞానం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? రోజుకి 18 గంటల చొప్పున 20 సంవత్సరాల ఒక గుహలోను, రోజుకి 20 గంటల చొప్పున 20 సంవత్సరాలు ఇంకో గుహలోను నేను ధ్యానం చేస్తే నాకు బ్రహ్మజ్ఞానం వచ్చింది. నువ్వు ఊరికి నేను బ్రహ్మజ్ఞానం ఇస్తారా అని అడుగుతున్నావు. అది నువ్వు చాలా అదృష్టవంతుడురా. నా అంత కష్టం లేకుండానే నీ గురువు గారు నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకేదో సహాయం చేస్తాను అని ఆయన ఇంకోసారి తీక్షణంగా చూశాడు. అప్పటికి పరమహంసకి నడువు నొప్పి ఉండేది. ఆయన ఒకసారి నీకు ఏదో చేస్తాను అనేటప్పటికీ ఆ నడువు నొప్పి పూర్తిగా మాయమైపోయింది. ఒక రోజుని ఇక్కడ యూనివర్సిటీ చదువు 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అక్కడ ఇంటర్మీడియట్. యుక్తేశ్వరగిరి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఆయన గురువుగారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. గురువుగారు ఏమన్నా అంటే, ఒరే ఇక నా దగ్గర ఆయన శ్రీరాంపురంలో ఉండిపోయి ఇక్కడ చదువుకుంది కానీ అంటే, ఇక్కడ చదువుకుంటే కాలేజీ లేదు కదా సార్ అంటే, నీకోసం కాలేజీ నువ్వు దాన్ని ఇక్కడ పెడదాం లేరా అన్నాడు. ఆయన మాట ప్రకారమే అక్కడ ఎవరో కాలేజీ పెట్టారు. అక్కడే కాలేజీలో చేరి గురుగారి దగ్గర ఉంటూ ఉండేవాడు. ఆయనకి గురుగారి దగ్గర ఎక్కువ ఉండేవాడు. కాలేజీకి నామకాయిలు వస్తూ ఉండేవాడు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు. పరీక్షలు దగ్గర పడిపోయి ఫైనల్ ఇయర్లోకి వచ్చేసాడు. సరే ఇంకా పరీక్షలు ఎన్ని రోజులు ఉన్నాయరా అని గురువుగారు అడిగాడు. 5 రోజులు సార్. కానీ చదివామండి. ఏం చదివానండి? మీ దగ్గర ఉండడం నేర్పోయిందండి. అయినా ఏం పర్వాలేదు. మీ క్లాసులో రమేష్ అనే కుర్రవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు సహాయపడమని చెప్పి ఈశ్వరుడు అతను చెప్పాడు, నీకు సహాయపడమని. వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చో అన్నాడు. ఈ 5 రోజులు ఆయన దగ్గర ఉన్న పరీక్షలు అయిపోతే కానీ ఆ కుర్రవాడి దగ్గర ఉండి అన్నాడు. ఆ రమేష్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఆయన ఒరే ఈ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవిరా అని ఒక 20 ప్రశ్నలు చెప్తూ ఉండేవాడు. ఆ 20 ప్రశ్నలు చదువుతూ ఉండేవాడు. మొన్నాళ్ళ పరీక్షలు అవే కనపడుతూ ఉండేవి. ఆ విధంగా బిఏ పరీక్ష పూర్తి చేశాడు. గురువుగారి దయ వల్ల జూన్ నెలలో బిఏ పట్టా తీసుకున్నాడు. గురువుగారికి ఒక కండిషన్ చెప్పాడు. గురువుగారు నా చదువు పూర్తవగానే సన్యాస దీక్ష ఇవ్వాలి అని. రీల్స్ వచ్చేసి నీ పరీక్ష అయిపోయింది, మరి నేను చదువు పూర్తి అయిపోయింది, నాకు సన్యాస దీక్ష ఇవ్వండి అంటే గురువుగారు ఓకే అని ఆ మన్నాడే ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చారు. ఆయనకి తెల్లని పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దాన్ని కాషాయ రంగులో ముంచి ఆయనకి కప్పి, నీకు సన్యాస దీక్ష ఇస్తున్నాను రా, కర్మకాండలు లేని సన్యాస దీక్ష ఇచ్చి, మరి సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత పేరు మార్చుకోవాలి, నీకు పేరు ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో అన్నాడు. యుక్తేశ్వర్ అన్నాడు. అప్పుడు యోగానంద అన్నాడు. యోగానంద అంటే ఓకే, మరి మంది గిరి సంప్రదాయం యోగానందగిరి, ఈ రోజు నుంచి నీ పేరు యోగానందగిరి అన్నాడు. ఓకే, యోగానందగిరిగా మారిపోయాడు ముకుందుడు. ఆయన చెప్పాడు, గురువుగారు చెప్పాడు, ఒక రోజున సగటు మనుష్య శరీరంలో 50 వోల్ట్ల విద్యుత్ ఉంటుంది మనందరి శరీరంలో. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ శరీరంలో 1,00,000 వోల్ట్లు విద్యుత్తు భరించగల శక్తి ఆ శరీరానికి వస్తుంది అని చెప్పాడు. ఆయనకి క్రియాయోగ దీక్ష ఇచ్చాడు. పరమహంసకి యోగానందగిరిగా పేరు మారింది. 1918లో ఆయన దగ్గర ఉండి సన్యాస దీక్ష స్వీకరిస్తూ సాధనలు అద్భుతంగా చేస్తూ ఉండేవాడు. 1918లో కాసిం బజార్ అనే కాసిం బజార్ మహారాజు గారి సహాయంతో ఆయన రాంచీలో ఒక యోగదాస్ సత్సంగ్ అనే ఒక పెద్ద సంస్థను స్థాపించారు. దాంట్లో పిల్లలకి
వ్యవసాయం మీద, పారిశ్రామిక శక్తి మీద, వాణిజ్యం మీద ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు పిల్లలకి. దానితో పాటు ధ్యానాన్ని, యోగాన్ని బోధిస్తూ ఉండేవారు పిల్లలకి. అక్కడ ఆ స్కూల్ ఎంత పాపులర్ అయిందంటే 2వ సంవత్సరంలోనే ఆ స్కూల్లో ఆ స్కూలు అతి త్వరలో బెంగాల్, బీహార్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన స్కూల్గా ఆ స్కూల్కి పేరు వచ్చింది. తర్వాత ఒకసారి అమెరికాలో మత ధార్మిక ఉదారుల యొక్క అంతర్జాతీయ సభ జరుగుతుంటే భారతదేశ ప్రతినిధిగా పరమహంస యోగానందని ఆహ్వానించారు. గురువు గారు అన్నారు, మంచి అవకాశం ఇది, అమెరికా వెళ్ళి అక్కడ క్రియాయోగాన్ని వ్యాప్తి చెయ్యి అని గురువుగారు ప్రోత్సహించారు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద అమౌంట్కి వచ్చి చెక్కు రాయించారు ఆయనకి అమెరికా వెళ్ళడానికి. ఆయన సిటీ ఆఫ్ స్పార్టా అనే వాడలో అమెరికా ప్రయాణం అయ్యాడు. అమెరికా వెళ్ళాడు. ఆ ప్రపంచ మహాసభలో మాట్లాడాడు పరమహంస. మాట్లాడేటప్పటికి ఆ ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా ఉంది. ఆ ఉపన్యాసాన్ని మన్నాడు అమెరికా కూడా ప్రచురించారు. దానితో ఆయనకి ఎంతో పేరు వచ్చింది. చాలా సంస్థల్లో మాట్లాడమని ఆయనకి పిలుపు వచ్చింది. అక్కడే ది సాంగ్ ఆఫ్ సోల్ అని చెప్పి ఆత్మగీతాలు అనే పుస్తకాన్ని రాశాడు. 1924లో అమెరికాలో ఉన్న ప్రధాన నగరాల్లో కొన్ని వేల మంది శ్రోతలకు సమక్షాల్లో ఉపన్యాసాలు చెప్పాడు ఆయన. 1925లో కాలిఫోర్నియాలో విద్యార్థుల యొక్క సహకారంతో లాస్ ఏంజల్స్లో అమెరికాలో ఒక ప్రధాన క్రియాయోగ సంస్థ ప్రారంభించారు యోగానంద. అక్కడ లక్షలాది విద్యార్థులు, పెద్దవాళ్ళు యోగాభ్యాసం నేర్చుకుంటూ ఉండేవారు. 1920-30 మధ్యలో ఆయన కొన్ని లక్షల మందికి అమెరికన్స్కి యోగ విద్య నేర్పించారు. 29లో ఆయన ప్రార్థనలు, ఆత్మావలోకనం అనే పుస్తకం కూడా రాసుకొచ్చారు. తర్వాత ఒక రోజున ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే గురువు గారు కనబడ్డారు, యుక్తేశ్వరగిరి గారు. ఒరే నాయన, నేను త్వరలో శరీరం వదిలేస్తున్నాను, నా పని అయిపోయింది, ఇక్కడ నువ్వు ఒకసారి ఇక్కడికి రావాలి, నా అంతిమ క్షణంలో నువ్వు నా ఉండాలి అన్నాడు. సర్లే వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి అమెరికా నుంచి బయలుదేరి గురుగారి దగ్గరికి వచ్చాడు. గురుగారి దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కాశీ దగ్గర కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళితే అక్కడ అక్కడ ఆ ఉత్సవాల్లో ఒక కుంభమేళా ఉత్సవానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో మంది యోగం చూశాడు. కృష్ణానంద అని చెప్పి ఒక యోగం చూశాడు. ఆయన దగ్గర ఒక పెంపుడు ఆడసింహం ఉండేది. అది పాలే తాగుతూ ఉండేది. ఆయన పక్కన కూర్చుని చక్కగా గంభీరమైన స్వరంతో ఓంకారనాదం చేస్తూ ఉండేది. అక్కడ కుంభమేళా చూసి వచ్చేటప్పటికి గురువుగారు అవసాన దశలో ఉన్నారు. వచ్చేటప్పటికి గురువుగారు మరణించడం జరిగింది. ఆశ్రమంలోనే ఈయన చేతుల మీదుగానే సమాధి చేయడం జరిగింది. సర్లే గురువుగారు లేరు, ఇక మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోతా అని చెప్పి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ బొంబాయిలో ఒక రీజెంట్ హోటల్లో ఆయన మకా ఉంటుండగా గురువుగారు మళ్ళీ చనిపోయిన గురువుగారు పునరుత్థానం అంటే క్రీస్తు మళ్ళా మరణించిన తర్వాత ఎలాగైతే వచ్చాడో గురువుగారు కూడా ఆయన గదిలో సశరీరంగా దర్శనమిచ్చాడు. మాట్లాడాడు గురువుగారు ఆయనతోటి. ఒరే నాయన, ఇప్పుడు నేను సూక్ష్మలోకంలో ఉంటున్నాను, వాళ్ళకి రక్షకుడుగా ఉండి
సేవ చేయమని చెప్పి భగవంతుడు నన్ను ఆజ్ఞాపించాడు. నేను ఉంటున్న లోకం పేరు హిరణ్యలోకం అంటారు. ఇక్కడ సమాధి స్థితి, నిర్వికల్ప స్థితి పొందిన వాళ్ళు ఇక్కడికి మరణానంతరం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే కాంతి కిరణాల ద్వారా మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ నిత్యము వసంత ఋతువే ఉంటుంది, మిగతా ఋతువులు ఉండవు. ఇక్కడ మేము ఉంటున్న లోకంలో వాళ్ళు సంకల్పానుసారంగా అక్కడ ఉన్న వాళ్ళు తమ రూపాలను మార్చుకుంటూ ఉంటారు, అదృశ్యం అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమి కోరుకుంటే అది అక్కడ సృష్టించబడుతుంది. అక్కడ వాళ్ళు ఎవరు స్త్రీలు గర్భం ధరించకుండానే విశ్వశక్తితోటే సంతానం పొందుతూ ఉంటారు. నాయనా, నేను వెళుతున్నాను, నువ్వు ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో కూర్చొని నా అవసరం నీకు ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను పిలువు, నేను వస్తాను అని ఆయన అదృశ్యమయ్యాడు. తర్వాత ఆయన ఇచ్చాపూర్లో నవాబ్గంజ్ వద్ద ఒక నిరాహార యోగిని గిరిబాల అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడని చూడడానికి వెళ్ళాడు. ఆవిడ చాలా పొట్టిగా ఉండేది, లేత బంగారు ఛాయలో ఉండేది. ఆవిడ 12వ సంవత్సరంలో నేను ఆహారం ముట్టను అని ప్రతిజ్ఞ చేసిందట. ఈయన వెళ్ళేటప్పటికి ఆవిడకి 68 ఏళ్ళ వయసు. అంటే అన్నేళ్ల బట్టి, అంటే 50 ఏళ్ళ బట్టి ఆహారం తీసుకోవటం లేదు. అటువంటి గిరిబాలను చూశాడు. అమ్మా, నువ్వు ఎలాగ ఆహారం తీసుకోకుండా ఎలా బ్రతుకుతున్నావు అంటే, అప్పుడు ఆవిడ అంటుంది, నేను సూక్ష్మలోకంలో ఉన్న కాంతితో జీవిస్తున్నాను. నేను బాగా తిండిపోతుని. మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత 12 ఏటనే వివాహం అయిపోయింది. మా అత్తగారి ఇంటికి వస్తే నా తిండిని భరించలేక ఇరుగు పొరుగు వాళ్ళందరి గురించి నా గురించి మా కోడలు తిండిపోతుందని చెప్తూ ఉండేది. ఆ అవమానం భరించలేక ఒకసారి నేను ఆహారం తీసుకోనని ప్రతిజ్ఞ చేశాను. భగవంతుని ప్రార్థించాను, నేను ఆహారం లేకుండా బ్రతికేలాగా నాకు శక్తిని ప్రసాదించు, నాకు అటువంటి గురువుని ఇయ్యి, నాకు మార్గాన్ని చూపించే గురువుని అంటే ఓకే అని మన్నాడే ఒక అద్భుతమైన గురువు ఆవిడ దగ్గరికి గంగా నదిలో స్నానం చేసి వస్తుండగా ఆ గురువు ప్రత్యక్షమై ఆవిడకి సూక్ష్మ కాంతితో ఎలా జీవించాలి అనే విషయాన్ని చక్కగా బోధించాడు. అప్పటి నుంచి కూడా సూక్ష్మ కాంతి లోకంలో ఉన్న కాంతితో నేను ఆహారం లేకుండా జీవిస్తూ ఉంటాను అని చెప్పింది. పగలంతా పని చేసుకుంటూ ఉంటుంది, రాత్రులంతా ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అలాగే యోగ శక్తితో ఆవిడ బ్రతుకుతూ ఉండేది. తర్వాత 1940-50 మధ్యలో ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. విమాన దాడులు, బాంబు దాడులు పక్కనే. అయినా సరే అక్కడ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇతర దేశాలు కూడా చాలామంది ఈ క్రియాయోగం నేర్చుకొని అద్భుతంగా ధ్యానయోగం చేస్తూ ఉండేవారు. ఒక రోజుని ఒక ఆవిడ రాసింది, ఒక ఆయన ఉత్తరం రాశాడట పరమహంస యోగానందకి, మేము వాడలో ప్రయాణం చేస్తున్నాము, మా వాడ మీద బాంబులు వేశారు, మేము ధ్యానం చేసుకోవటం వల్ల మాకేమి మా వాడ మీద పడకుండా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఎంతోమంది అక్కడ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న యోగ దీక్షలో ఉన్న వాళ్ళు యోగ దీక్షలో క్రియాయోగ దీక్ష చేసుకున్నారు. వాళ్ళకి ఏం ప్రమాదం జరగకుండా చూసుకున్నారు. ఆయన పరమహంస యోగానంద బైబిల్కి ఒక కొత్త బైబిల్కి వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఆయన కొత్త నిబంధన అంటారు, దానికి వ్యాఖ్య రాసుకొచ్చారు. ఒక రాత్రి ఆయన గదిలో ధ్యాన స్థితిలో ఉండగా ఆయనకి క్రీస్తు దర్శనం ఇచ్చాడు. 25 ఏళ్ల వయసులో ఉన్న క్రీస్తు పరమహంస యోగానందకి దర్శనం ఇచ్చాడు. అది చూశాడు, ఆయనకి నమస్కరించాడు. తర్వాత 1950-51లో భగవద్గీతకు అనువాదం చేశాడు. తర్వాత పతంజలి యోగ సూత్రాలకి భాష్యం రాసుకొచ్చాడు. పరమహంస యోగానంద లాస్ ఏంజల్స్లో 1952
మార్చి 7వ తేదీన ఆ రోజు భారత రాయబారి భారతదేశంలో ఉన్న అమెరికాలో ఉన్న భారతదేశపు రాయబారి వినయ్ రంజన్ సేన్ గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేస్తే ఆ విందుకి హాజరైనాడు. ఆ రాత్రి ఆయన మహాసమాధి పొందారు. పరమహంస యోగానంద ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన మరణించిన తర్వాత 25 రోజులైనా సరే ఆయన శరీరం ఏమీ వాడిపోకుండా బ్రతికున్నప్పుడు శరీరం అలాగే ఉంది. శరీరం బూజు పడడం కానీ శరీరంలో బ్యాక్టీరియా వ్యాపించడం కానీ ఎక్కడా జరగలేదు. 1975లో ఆయన 25వ జయంతి సందర్భంలో భారతదేశం ఆయన పేర ఒక తపాలా బిళ్ళ ఆయన బొమ్మతో విడుదల చేసింది. దాని మీద అక్కడ ఏమని రాశారంటే, పరమహంస యోగానంద జీవితం దేవుని పట్ల ప్రేమ, మానవ జాతి సేవ అనే ఆదర్శం మనం చూస్తాం. వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశం వెలుపల ఉన్నప్పటికీ కూడా ఆయన 60 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు అమెరికాలోనే ఉన్నాడు. తను మరణించే వరకు 30 ఏళ్ళని అమెరికా వెళ్ళాడు. మరణించే వరకు 60 వరకు 30 ఏళ్ళు అమెరికాలోనే ఉంటూ కొన్ని లక్షల మందికి క్రియాయోగాన్ని బోధించాడు. అక్కడ 2 యూనివర్సిటీలు పెట్టాడు, యోగా సత్సానంద వాళ్ళది. మరి అంత అద్భుతంగా ఆయన జీవితాన్ని గడిపాడు. మన గురువు గారు చెప్తూ ఉంటారు, ఈ పుస్తకాన్ని మనం భగవద్గీతలా చదువుకోవాలి. మనకి హిమాలయాల్లో ఎంతో మంది యోగులను పరిచయం చేస్తారు. నేను ఊరికనే చదువుగా కట్టెగొడ్డి తెచ్చినట్లు చెప్పాను. ఇది మీరు పూర్తిగా చెబితే హిమాలయ యోగులు అనేక మందితో మనకి పరిచయం ఏర్పడినట్లు, వాళ్ళతో మనం కలిసి ఉన్నట్లు, మనం జీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది నిరంతరము భగవద్గీత చదువుకోవాల్సిన పుస్తకం మన జ్ఞానులందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పసివాళ్ళ స్పిరిచువల్ సొసైటీస్కి అలాగే బ్రహ్మ సుభాష్ పత్రిజీకి నా జ్ఞానాభివందనలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అమ్మా. సార్ చక్కగా చెప్పారు. కొంచెం ఫస్ట్ లోనే కొంచెం మనకి డివేట్ అయింది, కానీ సార్ నుంచి మీకు బాగా అలవాటు అయిపోవాలి సార్. ప్రతి వారం క్లాస్ కావాలి మాకు. దెన్ కృష్ణా జిల్లా వాళ్ళు కూడా అడిగారు సార్ మిమ్మల్ని క్లాసు. వాళ్ళకి ఇచ్చాను నెంబరు, మీరు క్లాస్ అడుగుతారు. మీకు అలవాటు అయిపోవాలి ఇంట్లో నుంచే క్లాసులు. ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే అడగండి. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు మాట్లాడతారండి? ఒక 10 నిమిషాలు చెప్పొచ్చు సార్. మీరు ఇంకా 10 నిమిషాలు చెప్పండి. మధ్యలో ఒక 10 minutes పోయింది కదా మనకి. ఒక 10 నిమిషాలు చెప్పొచ్చు. ఏదో వేరే ఏదైనా కానీ చెప్పొచ్చు. మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. శివానంద వాళ్ళ గురువు గారు కలసాన్ని సమర్పించి రమ్మని చెప్తే ఆయన బయలుదేరితే ఆయన వాళ్ళలో బయలుదేరారు. కొన్ని స్థానాల్లో 2 రోజులు 3 రోజులు. అటువంటి సమయంలో వాళ్ళు మౌంట్ వాషింగ్టన్ లో ఒకరోజు ఆగారు. అక్కడ ఒక ఆవిడ, ఎరిస్టా నాయిమన్ అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడకి ప్రతి శుక్రవారం అంటే క్రీస్తు శిలువ వేయబడిన చోట ఆమె శరీరంలో గాయాలని రక్తం ప్రవహిస్తుంది. ప్రతి వారం అలాగే ఉంటుంది. ఆవిడ చూడడానికి లక్షలాది మంది వస్తూ ఉంటారు. మన శివానంద గారు ఆవిడని చూడడానికి అక్కడికి వెళ్ళారు. ఇక్కడ యూరోప్ లో ఉందన్నమాట. ఆసర్ అనే ప్రాంతంలో ఆవిడ ఉంటూ ఉంటుంది. ఆమె ప్రతి గురువారం రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం 1 గంట వరకు కూడా ఆవిడకి ఒంటి మీద గాయాలు విచ్చుకొని పలచగా రక్తం స్రవిస్తూ ఉండేది.
కనురెప్పల దగ్గర ఒక అంగుళం వెడల్పున గాయమయ్యి ఆ గాయం నుంచి 12 గంటలు రక్తం అలా వస్తూనే ఉండేది. ఆవిడకి చూపు నిరంతరము ఆవిడని చూస్తూ ఉన్నాడు. ఆవిడ అలాగా తన బురుగిటి మధ్యన దృష్టి పెడుతూ ఉండేది అనమాట. 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెడుతూ ఉండేది అలా మంచం మీద పడుకుని. ఆమె తల చుట్టూ కూడా ఒక గుడ్డ చుట్టబడి ఉండేది. ఆ గుడ్డ రక్తంతో స్రవిస్తూ ఉండేది, గాయాలతో తడిచి ముద్దయిపోతూ ఉండేది. ఆవిడ్ని శిలువ గాయాలున్న దెరిస్సా నాయిమన్ అంటారు. ప్రతి గురువారం శుక్రవారం ఆవిడని చూడడానికి వేలాది మంది వెళుతూ ఉండేవారు. ఆవిడ ఎంతో అద్భుతమైన క్రీస్తు భక్తురాలన్నమాట. ఆ బాధలు తను భరించాలి అని చెప్పి క్రీస్తులాగా నేను కూడా ఈ బాధలు భరించాలి అని ఆవిడ అనుకోవడం, ఆవిడ కోరిక ప్రకారం ప్రతి వారం 24 గంటలు ఆవిడ శరీరం నుంచి అలా రక్తం ధారలుగా ప్రవహించడం జరుగుతూ ఉండేది. అలాగే అమెరికాలో లూథర్ బర్బాంక్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఎన్నెన్నో ఒక అద్భుతమైన వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన పెద్ద రకం బంగాళదుంపలు కనిపెట్టాడు. అంతవరకు చిన్నగా ఉండే బంగాళదుంపలు, బాగా చిన్నగా, ఆల్మోస్ట్ ఆల్ కేజీకి ఒక 20 దూగేలాగా ఉండేవి మనకి బంగాళదుంపలు. ఆయన వచ్చిన తర్వాత కేజీకి 2 బంగాళదుంపలే దూగేలాగా అంత పెద్ద సైజు బంగాళదుంపలు కనిపెట్టాడు. అలాగే టమాటాలో మొక్కజొన్న, గుమ్మడి, చెర్రీ, రేగిపళ్ళు, గులాబీలు, లిల్లీలు, వీటి మీద అనేక కొత్త వంగడాలు, అన్నిట్లోనూ ఒక అద్భుతమైన కొత్త వంగడాలు సృష్టించేవాడు ఆయన. ఆయన దగ్గరికి పరమ శివగానంద వెళ్ళాడు ఒకసారి. ఆయన్ని ఏమనివ్వరంటే ది ట్రైనింగ్ ఆఫ్ హ్యూమన్ ప్లాంట్ అని ఒక పుస్తకం, ఆయన ది ట్రైనింగ్ ఆఫ్ హ్యూమన్ ప్లాంట్ అని ఒక పుస్తకం రాశారు బర్బాంక్. ఆ పుస్తకాన్ని పరమహంసకి బహుకరించాడు. ఆయన ప్రపంచంతా తిరుగుతూ ఉద్యానవన శాస్త్రవేత్తలకు ఎన్నెన్నో సలహాలు చెప్తూ ఉండేవాడు. ఆయన పరమహంస యోగానంద దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాడు. పాశ్చాత్య దేశాల్లో సత్యోపదేశాన్ని చేయడానికి పరమహంస యోగానంద ఒక పత్రిక స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆ పత్రిక నేను చేస్తున్నాను, దానికి ఏం పేరు పెడితే బాగుంటుందని బర్బాంక్ని అడిగితే ఈస్ట్ అండ్ అని పేరు పెట్టాడు. ఆయన చెప్పినట్లే ఆ పుస్తకానికి ఈస్ట్ అండ్ వెస్ట్ అని పేరు. తర్వాత ఆయన ఆ ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలో బర్బాంక్ ఎన్నో వ్యాసాలు రాసుకొచ్చాడు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. తర్వాత ఆయన అమెరికాలో ఉండగానే పరమహంస యోగానంద బర్బాంక్ చనిపోతే ఆయన ఆత్మశాంతి కోసం తన శిష్యులందరితోటి ప్రార్థనలు చేయించాడు. అలాగే గురువు గారు పరమహంస యోగానంద గురువు యుక్తేశ్వరగిరి గారి దగ్గరికి మరణ సమయం ముందు వెళితే ఆయన మనసులో ఒక మాట చెప్పాడు. ఆయన నేను వివాహం చేసుకున్న తొలి రోజులు అనుకునేవాడిని, నేను ఇంత యోగ నేర్చుకుంటున్నాను కదా, ఈ యోగ దీక్షను చక్కగా ప్రసారం చేయడానికి నాకు ఒక మంచి కొడుకుంటే బాగుండని చెప్పి భగవంతుడితో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. నిన్ను నాకు కొడుకు రూపంలో నాకు ప్రసాదించాడు అని చెప్పి ఆయన ఆశ్రమాలన్నీ కూడా పరమహంస యోగానందకి రాసిచ్చాడు యుక్తేశ్వరగిరి. తర్వాత ఆశ్రమాన్ని నిర్వహించడానికి అక్కడున్న మంచి వ్యక్తులను చూసి ఆశ్రమ నిర్వహణ బాధ్యత ఈయనే చూస్తూ ఉండేవాడు అమెరికాలో ఉంటూ. అది గురువుకి ఆయనకు ఉన్న ఒక అద్భుతమైన లింక్. అమెరికా నుంచి తిరిగి గురువు గారు మరణించిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పటికి ఇక్కడ సిస్టర్ జ్ఞానమాత అని అద్భుతమైన శిష్యురాలు ఉండేది శివానంది. తర్వాత ఆవిడే ఈయన పెట్టిన అక్కడ ఆ 2 యూనివర్సిటీలను ఆవిడే చూస్తూ ఉండేది. సిస్టర్ జ్ఞానమాత అంది, గురువుగారు
మీరు భారతదేశం నుంచి మళ్ళా తిరిగి అమెరికా వచ్చినందుకు మీకు స్వాగత బహుమతిగా మీకు ఒక బహుమతిగా ఒక చిన్ని కానుక ఇస్తున్నామని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ చూశారు పరమహంస యోగానంద. ఆయన అంటాడు, ఈ నీలిరంగు సముద్రంలో ప్రవేశిస్తున్న తెల్లని ఓడలా ఉంది ఆ భవనం. సముద్రం ఒడ్డున ఎంతో అద్భుతంగా నిర్మించారు. 16 గదులతోటి ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి పరమహంస యోగానందకి కానుకగా ఇచ్చారు అమెరికన్ శిష్యులందరూ కూడా. ఆ హాలుకి ముందు భాగంలో 2 ధ్యాన గుహలు నిర్మించారు. బయట ప్రశాంతమైన పదరిళ్ళు, గులాబీ తోట వేశారు. అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో పరమహంస యోగానంద అనుకుంటా ఉండేవాడట, సముద్రం ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించాలి అనుకుని. ఆ కోరిక, ఆ మనసులో కోరిక ఎవరికి చెప్పలేదు ఆయన. కానీ ఆ శిష్యులందరూ ఆయన కోరిక గ్రహించి ఆ సంస్థను ఆయనకి ఆ పెద్ద ఆశ్రమాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ ఆశ్రమానికి డొనేషన్ ఇచ్చిన ఆయన, మొత్తం దానికి కావాల్సిన డబ్బునంతా డొనేషన్ ఇచ్చిన ఆయన పేరు జేమ్స్ జే లిన్. ఆయన క్రియాయోగ దీక్ష తీసుకున్నాడు పరమహంస యోగానంద దగ్గర. అక్కడ ఆశ్రమంలో ఎంతో అద్భుతంగా తర్వాత ఎంతో మందికి ఆశ్రమం నుంచి శిక్షణ పొందారు. పరమహంస యోగానందకి ఆశ్రమం అంటే ఎంతో ఇష్టం. ఆయన ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండేవారు. అక్కడ రకరకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవారు. అక్కడే ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావలసిన ఆహారం, పళ్ళు, కూరగాయలు పండించడానికి అద్భుతమైన తోటలు ఏర్పాటు చేశాడు పరమహంస యోగానంద. ఇలా పరమహంస యోగానంద జీవితంలో మనం అనేక కొత్త విషయాలు చూస్తూ ఉంటాం. ఒక యోగి ఉంటాడు, శరీరాలు యోగిని చూడడానికి వెళితే ఆ యోగి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేశాడు. ఆయన దగ్గరికి వెళ్తాను, చూడటానికి వెళ్తానంటే వాళ్ళ నాన్నగారు ఓకే వెళ్ళి చూసిరా అన్నాడు. ఆయనకి ఒక లెటర్ ఇచ్చాడు, మా అబ్బాయిని పంపిస్తున్నానని చెప్పి. మళ్ళీ ఆయన ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, ఆయన కూడా కలుసుకో, ఆయన కూడా అదే ఊర్లో ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నారు. కాసేపు లేచి కూర్చున్నారు. కూర్చుని ఆయన పరమహంస వాళ్ళ నాన్నగారు ఇచ్చిన 2 లెటర్లు ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి ఆ 2 లెటర్లు చదవకుండా అలా పక్కన పెట్టి, కూర్చో కాసేపు అన్నాక, కాసేపు ఇలా కూర్చో, మీ నాన్నగారు వాళ్ళ స్నేహితుడిని కూడా నీకు పరిచయం చేయమని చెప్పాడు, ఆయన వస్తాడు కూర్చో అన్నాడు. ఆ స్నేహితుడు ఆయన గంగానదిలో స్నానం చేస్తుంటే ఈయన ఇంకో శరీరం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి, పలానా ఆయన నిన్ను పలానా వాళ్ళ అబ్బాయి నేను చూడడానికి వచ్చాడు, నువ్వు రా, నేను ఆశ్రమంలో ఉన్నా అని చెప్పి అక్కడ ఆయన్ని కనపడి ఆయన తీసుకుని వచ్చాడు. ఇక్కడ శరీరంతో ఉన్నాడు, అక్కడ ఇంకొక శరీరంతో వెళ్ళి ఈ ఉత్తరాలు చదవలేదు, ఉత్తరాలు ఆ నాన్నగారు ఇచ్చిన ఉత్తరాలు తీసుకుని పక్కన పెట్టాడు, ఉత్తరాలు చదవలేదు. ఆ ఉత్తరాల్లో ఉన్నదంతా ఆయన గ్రహించగలిగాడు. ఆయనకు కావాల్సిన సహాయాన్ని ఇంకో శరీరం ధరించి చేశాడు. అలాగా మనం ఎంతో మంది యోగుల్ని చూస్తాం దీంట్లో. టైగర్ స్వామి అని ఒక స్వామి పుల్లలతో దెబ్బలాడుతూ చేతులతో దెబ్బలాడేవాడు. ఆయన కూడా పెద్ద యోగి. తర్వాత ముందు తన బుద్ధిశక్తితోటి అంతటి వీరుడు లేడు, నేను భీముణ్ణి అనుకునేవాడు. తర్వాత నెమ్మదిగా ఆయన పెద్ద యోగిగా మారి ఎంతో మంది యోగులకి ఆదర్శ పురుషుడయ్యాడు. మనం ఒక యోగిగా చదువుతుంటే ఎంతో మంది యోగులతో మనకి పరిచయం. వాళ్ళందరూ హిమాలయం మనకి వెళ్ళలేము. ఆ యోగుల గురించి వెళ్ళినా మనకి ఆ యోగులు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆ యోగుల జీవిత చరిత్ర ఏంటో తెలియదు. అంచేది మనం అందరం తప్పకుండా చదవలసిన పుస్తకం ఒక యోగి కథ. ఈ పుస్తకాన్ని మనం అందరం చక్కగా పిల్లలకి కూడా చదివి వినిపిస్తూ ఉండండి.
ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్టుగానే మేము ఇది ధ్యానంలోకి రాకముందే ఒక యోగి ఆత్మకథ అన్నది బాబు ప్రెగ్నెంట్ గా ఉండగా అత్తయ్య గారు ఇస్తే చదివాను సార్. నేను పూర్తిగా చదవలేదు, సగం పైనే చదివాను. మా అబ్బాయి అంటూ ఉంటారు, పూర్తిగా చదివి మమ్మీ చదివితే పూర్తిగా చదవాలి కానీ అలా ఎందుకు చదివామని అడుగుతాడు ఇప్పుడు కూడా. చదవకపోవడం మంచిది ఇందులో, లేకపోతే యోగిని అయిపోతురేమో అంటాడు. మొన్న బెటరేరా యోగి అయినా మంచిదే అని చెప్తున్నాను. అలాగా తర్వాత మళ్ళీ చదివాను సార్ తర్వాత కంప్లీట్ గా. చాలా చక్కగా ఉంటది అది అంతా. అంటే ధ్యానం వల్ల యోగం వల్ల వచ్చే శక్తుల గురించి, అద్భుతమైన శక్తులు, దాని వల్ల ధ్యాన ప్రచారం కూడా అందరూ అలా తయారవ్వాలని, అందరికీ తెలియాలని ఆ జ్ఞానం వాళ్ళు విదేశాల్లో కూడా ఎంతో చక్కగా చేసాడు ఆయన. వాటన్నింటి గురించి అది చూస్తున్నప్పుడు కొంతవరకు అప్పుడు మనం ధ్యానం చేయక అప్పుడు అర్థమయ్యేది కాదు సార్ సరిగా. ఏంటి ఇవన్నీ వింతగా ఉన్నవి, ఇలా చెప్తున్నారు అనేసి అన్నట్టుగా ఉండేది. ధ్యానం చేసాక ఓహో అవును కదా ఇట్లా వస్తాయి పవర్స్ అవిని అనేసి కొంతవరకు అది తెలుస్తుంది. వాళ్ళ జ్ఞాన పిపాస అన్నది అంతా కూడా తెలుస్తుంది. సార్ మీ సౌండ్ వాయిస్ రావట్లేదు సార్, దగ్గరికి వచ్చి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. అందరినీ ఒకసారి అన్మ్యూట్ చేస్తాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. అందరూ ఒకసారి మాట్లాడద్దు, ఎవరికాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఒకళ్ళు అయిన తర్వాత ఒకరు మాట్లాడారు. ఓకే, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మాస్టర్. రాణి గారండి, చెప్పమ్మా. అవునమ్మా రాణి గారిని. నమస్తే నమస్తే మాస్టర్. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారో ఎవరు మాట్లాడుతున్నారో చూడాలంటే స్క్రీన్ మీద టచ్ చేస్తే థర్డ్ డాట్ మీద నొక్కితే నలుగురు వరకు కనిపిస్తారండి. స్క్రీన్ మీద ఇలా టచ్ చేస్తే కింద డాట్స్ వస్తున్నాయి కదా, థర్డ్ డాట్ మీద, మూడో డాట్ మీద నొక్కితే నలుగురు వరకు కనిపిస్తారు. నెక్స్ట్ దాని మీద నొక్కితే నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వీడియోస్ ఆన్ చేసుకుంటే కనిపిస్తారు అనమాట. ఆన్ చేసుకుంటే రేపటి నుంచి అందరు రెడీ అయ్యి రావాలి. ఓకేనా? ఓకే ఓకే మాస్టర్ ఇంకా కొత్తగా ఉంటారు అట్లా ఉంటుంది. రెడీ అయ్యి అందరూ మాట్లాడండి. నమస్తే మాస్టర్. ఆయనకి వినిపించలేదేటమ్మా నేరుగా మాస్టర్ కి? చెప్పండి వినిపిస్తుంది. అంతేలే, క్లాస్ బాగా చెప్పారండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చదవక్కర్ లేకుండా మనకి అంత మెయిన్ పాయింట్స్ అన్ని చెప్పేశారు సార్. చదివితే ఇంకా బాగుంటుందని అందరినీ చదవమంటున్నారు. అవునమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా అమ్మ మాట్లాడతావా అన్నపూర్ణ గారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడారు. ఆంటీ మాట్లాడతారు. విజయ్ గారు విజయ ఆంటీ మాట్లాడి. ఇలాగే ఎవరొకళ్ళు. నమస్తే మాస్టర్, పెద్ద మాస్టర్. నమస్కారం అండి. నీరజ. నమస్తే. మీ దగ్గరికి వచ్చారా ఆంటీ? మరి మా దగ్గర లేకపోతే ఆవిడకి మాకు కుదురుగా అయిపోయింది కదా, రమ్మంటే వచ్చారు. ఈవేళ క్లాసు అని చెప్పింది. నమస్తే అండి. నమస్తే సార్. ఇంకా ఇంత అద్భుతమైన మాస్టర్ మన పశువేదలో ఉన్నందుకు పశువేదలే అదృష్టం చేసుకుంది. మరి కరోనా పేరుతో, మరి జూమ్ పేరుతో మరి ఈ అదృష్టాన్ని అందరికీ పంచుతున్నారు. చాలా చాలా మరి బాగుంది మీ క్లాసు. ఎప్పుడూ వెనతింపించినట్టే ఉంటది. మరి ఇంకా తీరిగ్గా కూర్చుని ఇంకా బాగా ఇంకా చేతితో తినిపించారు. అది చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు. మాస్టర్ని కూడా మొన్న విజయ్ వస్తే అడిగాను ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారు
అని చెప్పింది. అంటే ఆంటీ అందరూ మిమ్మల్ని చూస్తే మా ఊరు ఆంటీ లాగే ఉంటారంటే మీరు. అవునా? చనిపోయారు కదా అందరితో. అదే బాగుందమ్మా, చాలా బాగుంది. అలాగా అయిపోయినా సరే, క్లాసులు అయిపోయినా సరే అలా పెడతా ఉంటే అవును మనం ఇంకొక కొత్త విషయం ఒకటి నేర్చుకున్నా చాలు కదా. అవునండి, ఉమ్. మనకి అవసరం అవుతుంది, మన ద్వారా ఒకళ్ళిద్దరు మారినా మారినట్టే. విన్నా చాలు అసలు. తర్వాత మాటల సంగతి తర్వాత ఎలా ఉన్నా కనీసం విన్నప్పుడు వాళ్ళకి ఏదే అవసరం వచ్చిందో అప్పుడు ఆ మాట గుర్తుకొస్తుంది. సరే అసలు వింటే ఏంటి ఇలా చెప్పారు, దానికి ఇది బాగా అన్వయించుకోవచ్చు అని. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మంచి పని చేస్తున్నారు అందరూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. పద్మాస్టర్ నమస్తే అండి. మాస్టర్ మీరు రిప్లై ఇవ్వండి వాళ్ళకి. రిప్లై ఇవ్వట్లేదు మాస్టర్. ఆనందం అన్నమాట మాస్టర్ కి, ఆనందం. మేము మాట్లాడితే మీకు కనబడితే ఒక ఊరు వాళ్ళలాగా అని చెప్పింది కదా నీరజ, అలాగా ఒక ఊరు వాళ్ళమే మేమందరం. ఆనందం అన్నమాట, చాలా రోజులు అయింది కనిపించి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నీరజ. హేమ మాట్లాడతారంట. హేమ. ఎవరు? థ్యాంక్ యూ అండి సీత అంటే హేమ మాట్లాడతారు. అలాగే. అందరికీ నమస్కారం. నా పేరు హేమ, తాతగారు మనవరాల్ని. ఓహో హేమ. అమ్మా, ఈ కథ చాలా సార్లు తాతగారి నుంచి ముందు విన్నప్పుడు ఇది కొత్త పాయింట్. ఆయన ఎప్పుడు చెప్తున్నా ఎప్పుడు కొత్తగా ఉన్నట్టుంటుందా. ఆ కథ చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. తాతగారు మళ్ళీ మళ్ళీ చెప్తుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది ఎప్పుడు. తాతగారు ఈ సంవత్సరం కలవనందుకు చాలా బాధగా ఉంది, కానీ ఇలా మీటింగ్ లో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అందరి కోసం ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. పాడనా? పాడం. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ వీడియో ఆన్ చేసుకోరా చక్కగాను. వీడియో ఆన్ చేసుకో, చూడాలనిపిస్తుంది. మరి నువ్వు అందరినీ చూడొద్దా? అంటే ఇప్పుడే నా క్లాసెస్ అయ్యి తాతగారు క్లాస్ ముందు పిచ్చిగా ఉన్నాను నేను. ఓకే, ఈసారి నుంచి రావాలి. ఓకేనా? వీడియో వస్తానండి. ఓకే ఓకే, పాడం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామత్రయాధీశ నమో నమో. నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ సేవే. శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्धा जय दुर्गा कल्की.
महिता जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्धा जयतुरगा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरं विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तपपददास्यम् अनिशं भजामि अहमिह तपपददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयं थैंक यू ఇంకో పాట పాడతామమ్మా, ధ్యానం చేసుకుంటున్నాం మేము. అది పాడతాను రెడీగా ఉంటే పాడు. పేపర్ అమ్మా అమ్మా నీవే అఖిలాండేశ్వరి నీవే అమ్మా అమ్మా నీవే అఖిలాండేశ్వరి నీవే अन्नपूर्णेश्वरि नीवे आदिपराशक्ति नीवे अन्नपूर्णेश्वरि नीवे आदिपराशक्ति नीवे अम्मा अम्मा नीवे अखिलांडेश्वरि नीवे श्रीकाली श्रीतारा भैरवी भुवनेश्वरी श्रीकाली श्रीतारा भैरवी भुवनेश्वरी दुर्गा दुर्गा शिवा क्षमा दात्री दुर्गा शिवा क्षमा दात्री स्वाहा स्वदा नमोस्तुते दुर्गा शिवा क्षमा दात्री स्वाहा स्वदा नमोस्तुते सर्वविद्या स्वरूपां तां शारदां प्रणमाम्यहम् सर्वविद्या स्वरूपां तां शारदां प्रणमाम्यहम् तां शारदां प्रणमाम्यहम् ఓకే మాస్టర్స్, చాలా బాగుంది, చాలా బాగా పాడావమ్మా తల్లి. థ్యాంక్ యూ అండి. ఓకే, మెడిటేషన్ చేస్తారా అమ్మా మీరు డైలీ? రోజు రాత్రి పడుకునే ముందు గంట చేస్తున్నామండి కంపల్సరీగా, ఎంత బిజీగా ఉన్నా. ఓకే, చాలా బాగా పాడారు. తాతగారిని చూసుకొని ఆనందపడ్డారా జూమ్ లో? చాలా ఆంటీ, లాస్ట్ క్లాస్ లో మిస్ అయ్యానని ఎంతో బాధపడ్డాను. అప్పుడు క్లాసెస్ కూడా ఉన్నాయి. అవునవును, ఎవరి మండే ఉంటుంది మాస్టర్ది. ఓకేనా? ఓకే అండి. 5 to 6:30 జాయిన్ అవ్వాలి. ఓకే, రేపు బండి శ్రీనివాస్ గారండి సార్. బండి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి మనకి క్లాస్ చెప్తారు రేపు ఇదే టైం. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? కృష్ణవేణి ఆంటీ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
ఒకసారి మైక్ మీద టచ్ చేస్తే మాట్లాడొచ్చు అంటే మీరు అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడొచ్చు. కృష్ణవేణి అండి, వీర్రాజ్ అంకుల్ మాట్లాడండి అన్మ్యూట్ చేసుకుని. ఒక్కసారి మాట్లాడితే ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకేనా? అమ్మా హేమ, హేమ బాగున్నావు అమ్మా? పాట చాలా బాగా పాడావమ్మా. చాలా రోజులు నీ టోన్ వినిపించుకుని అబ్బో బాగా పాడావు. రా క్లాస్కి వచ్చినప్పుడు పాడుతూ ఉండు. సరే అమ్మా. మాట్లాడుతున్నారు మాట్లాడండి ఆంటీ. మాట్లాడాలి మీరు, మీతో మాట్లాడించాలనే కూర్చున్నాను. పాట కూడా చాలా బాగా పాడుతున్నావు అమ్మా. క్లాసులకు వచ్చాక బాగా చెప్తున్నా. చాలా బాగా పాడుతున్నావు. ఇప్పుడే శ్వేత అంటే ఇంటికి వెళ్ళిపోయారు. లాస్ట్ లో పాడిందేమో మన మాస్టర్ మనవరాలు. లాస్ట్ లో పాడి అవునా అమ్మా, చాలా బాగా పాడింది. మీరందరూ క్లాసులకు వస్తున్నందుకు థ్యాంక్స్ అమ్మా. ఇది కరోనా గురించి ఏమో ఈ క్లాసులు ఏమీ జరుగుతులేదు కదా. అవునండి, సమయానికి తగు అన్నట్టు మనం కూడా మారాలి కదా అని ఇంకా జూమ్ లోకి వచ్చేద్దాం మనం కూడా. నుంచి తగ్గిపోద్దంటమ్మా. ఇంకా తగ్గిపోద్దండి. మళ్ళీ మామూలుగా పాండమిక్ గురించి మామూలుగా మళ్ళీ క్లాసులు నడవాలమ్మా. అలాగేనండి, చాలా బాగా చెప్తున్నామ్మా క్లాసులు. సరేనా? ఏంటి సార్ మాస్టర్ మీరు ఫైనల్ గా ఏదైనా వర్డ్ చెప్పేసి మెసేజ్ ఇవేళ క్లోజ్ చేసేద్దాం సార్. దగ్గరికి ఉండాలి సార్, దగ్గరికి ఉండాలి. సార్ వినిపించట్లేదు, దగ్గరికి ఉండండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. వాయిస్ క్లోజ్ అయింది, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఓకే, కరోనా వల్ల మనకి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ధ్యానం ఇంటికాడే చేసుకుంటూ చక్క సజ్జన సాంగత్యం సాధ్యాయనం కూడా చక్కటి పుస్తకాలు తీసుకుని చదువుకోవడం. ధ్యానం ఎక్కువసేపు చేసుకుంటానికి మనకి అవకాశం వచ్చింది. పిఎంసి ఛానల్ ఉంది, అది పెట్టుకుని హ్యాపీగా ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు. ఇది కూడా మన మేలు వరకే. కరోనా గురించి మనం ఏం భయపడక్కలేదు. ధ్యానం చేసేవాడిని కరోనా ఏమీ చేయదు. వేర్ ఎవర్ గ్రీన్. మనం చక్కగా హ్యాపీగా ఉంటాం. మన కరోనా అసలు మన టచ్ చేయదు. మనకి మనం చూసి నేర్చుకోవాలి. కరోనా ధ్యానం చేసిన వాడికి శాకాహారం తీసుకున్న వాడికి కరోనా రాదు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేసుకోండి, చక్కగా సాధ్యానం చేసుకోండి. మళ్ళీ మన కరోనా అయిపోతుంది, మన క్లాసులు పెట్టుకుంటాం. మనం అద్భుతంగా మళ్ళీ మనం పూర్వం కంటే ఇంకా అద్భుతంగా క్లాసులు చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈవేళ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి గురువు గారికి మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. బాయ్. ఆల్ ఆఫ్ యూ. సెషన్ ఎండ్ చేసుకుందామండి.